హలో అండి అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. సూర్య వైజాగ్ చేరుకుని నవీన్ ఇంట్లో ఉంటున్నాడని తెలిసినప్పుడు సూర్య తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా అతని తండ్రి రాజారావు ఆశ్చర్యంతో పాటు కోపానికి గురవుతాడు. రాజారావు తన కొడుకు కోసం ఎయిర్పోర్టుకు కారును పంపిస్తాడు. కానీ సూర్య దానిని లెక్క చెయ్యడు. ఈ విషయం తెలుసుకున్న రాజారావు లోపల చాలా బాధపడతాడు. కానీ బయటికి కఠినంగానే ఉంటాడు. రాజారావు తన కోళ్ల ఫారం నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తిన్నగా మేడ మీద తన గదిలోకి వెళ్తాడు. అతడు గదిలోకి వెళ్ళగానే సూర్య తల్లి కన్నీళ్లతో కూర్చుని ఉంటుంది. ఆమె ముఖం పాలిపోయి ఉంటుంది. కళ్ళల్లో నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది. భర్త రాకను గమనించిన ఆమె గుర్రుగా నిట్టూరుస్తూ, ఏమండి, మన సూర్య వచ్చాడట. ఇంతకాలం ఎలాగూ మాట్లాడలేదు. కనీసం ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఫోన్ కూడా చేయలేదు. నవీన్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడట అని అంటుంది. రాజారావు ఆమె పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని ఒక దీర్ఘ శ్వాస తీసుకుంటాడు. అతని ముఖంలో కఠినమైన భావాలు కనిపిస్తాయి. కానీ అతని కళ్ళల్లో మాత్రం ఒక రకమైన నిస్సహాయత ఉంటుంది. రాజారావు గట్టిగా, అది వాడి అలక, మన మీద కోపం. మనం వాడిని నొప్పించాం కాబట్టి వాడు మన మీద కోపం పెంచుకున్నాడు. ఎయిర్పోర్టుకు నేను ఆఫీసు నుండి కారు పంపాను, కానీ వాడు లెక్క చేయలేదు. వాడి పొగరుకు వాడే కారణమవుతాడు, అనుభవించని అని అంటాడు. భర్త మాటలు విన్న సూర్య తల్లికి గుండె ముక్కలైనట్లు అనిపిస్తుంది. తన భర్త ఎంత కఠినంగా మాట్లాడతాడో ఆమెకు తెలుసు. కానీ ఇప్పుడు మాట్లాడిన ఈ కఠినమైన మాటలు ఆమెను మరింత బాధ పెడతాయి. అక్కడే కూర్చున్న ఆమె కన్నీళ్లతో అతని చేతులను పట్టుకుని, అదేంటి అలా అంటున్నారు? వాడు మన కొడుకు కదా. వాడికి కష్టం వస్తే మనం చూడగలమా? మీరు ఎప్పుడూ కఠినంగానే ఉంటారు. వాడు మన ప్రేమను అర్థం చేసుకోవటం లేదు. మనం వాడి కోసం ఎంత బాధపడుతున్నామో వాడికి ఎలా తెలుస్తుంది అంటుందామె. కానీ రాజారావు తన వైఖరిలో మార్పు లేకుండా, వాడిని మనం బలవంతం చెయ్యలేము. వాడి మనసులో మన మీద కోపం తగ్గిన తర్వాత వాడే మన దగ్గరకు వస్తాడులే. వాడికి కొంచెం టైం ఇవ్వాలిగా మనం కూడా. అయినా సూర్య తన బెస్ట్ ఫ్రెండ్ నవీన్ దగ్గరే కదా ఉన్నాడు. ఆ అబ్బాయి మంచివాడు, మన సూర్యను బాగా చూసుకుంటాడులే అంటాడు రాజారావు. అతడి సమాధానం వినిన సూర్య తల్లి ఏమీ మాట్లాడలేక నిశ్శబ్దంగా ఉండిపోతుంది. సూర్య నవీన్ ఇంట్లో ఉన్న మరుసటి రోజు ఉదయం నవీన్ మార్నింగ్ నిద్ర లేచి డ్రెస్సింగ్ చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో సూర్య హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంటాడు. అరే సూర్య, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. నాకు చాలా వర్క్ ఉంది. నేను ఈవినింగ్ కొంచెం లేటుగా రావచ్చు. నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఇంట్లో అన్నీ ఉంటాయి. నీకేమైనా కావాలంటే నాకు కాల్ చెయ్యి అంటాడు నవీన్. నవీన్ మాటలకు సూర్య నవ్వుతూ, సరేరా, నీ పని చూసుకో. నువ్వు లేటుగా వచ్చినా నాకేం పర్వాలేదు. నేను ఒంటరిగా ఉండటానికి అలవాటు పడ్డాను అంటాడు. ఒంటరిగా ఉండటానికి కాదురా, నీ గురించి నాకు తెలుసు. నీకు నచ్చినట్లు ఉండు. నా ఫ్రెండ్గా నీకు నచ్చినన్ని రోజులు నా ఇంట్లో ఉండవచ్చు అని ప్యాంటుకు బెల్ట్ పెట్టుకుని ఇన్సర్ట్ సర్దుకుంటూ చెబుతాడు నవీన్. నవీన్ మాటల్లో ఉన్న ఆప్యాయత సూర్యకు తెలుసు. సూర్య ముఖంలో ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. నవీన్ సూర్యకు ఎప్పుడూ తోడుగా ఉండేవాడు. అతని మనసులో చందు గురించి నవీన్ను అడగాలనే కోరిక ఇంకా ఉంటుంది. కానీ నవీన్ బిజీగా ఉన్నాడని భావించి ఆ ప్రశ్నను పక్కన పెట్టేస్తాడు సూర్య. నవీన్ ఆఫీస్కి బయలుదేరుతాడు. సూర్య ఒంటరిగా నవీన్ ఇంట్లో ఉంటాడు. అతను వైజాగ్ అందాలను చూడాలని అనుకుంటాడు. కానీ మనసులో ఉన్న ఆలోచనలతో ఒంటరిగానే ఉండాలని నిర్ణయించుకుంటాడు. నవీన్ ఆ రోజు ఉదయం ఇంటి నుండి బయలుదేరిన తర్వాత పోలీస్ స్టేషన్కి బయలుదేరుతాడు.
కానీ అతని మనసంతా చందు కేసు గురించే ఉంటుంది. అతని మొబైల్కు చందు నుండి ఒక మెసేజ్ వస్తుంది. కోర్టుకు బయలుదేరాను, త్వరగా రా నవీన్ అని ఉంటుంది. నవీన్ వెంటనే స్టేషన్కి కాకుండా నేరుగా కోర్టుకు బయలుదేరుతాడు. కోర్టు బయట చందు దిగులుగా కూర్చుని ఉంటుంది. ఆమె ప్రక్కన లాయర్ అనుపమ కూడా ఉంటుంది. నవీన్ చందుని చూడగానే ఆమె వద్దకు వేగంగా నడుచుకుంటూ వెళ్తాడు. చందు దగ్గరకు వెళ్ళిన నవీన్, ఎందుకు చందు టెన్షన్ పడుతున్నావు, ఏం కంగారు పడకు అని ధైర్యాన్ని చెబుతాడు. చందు నిస్సహాయంగా, ఏం లేదు నవీన్, సూర్య లాయర్ వచ్చి నాతో మాట్లాడి వెళ్ళాడు, ఆయన నన్ను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నాడు అంటుంది. డోంట్ వర్రీ చందు, ఏం కాదు అని ఓదారుస్తాడు నవీన్. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.